యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయవాళ్ళారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఇష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేయను అని లేఖనము బోధిస్తోంది. అందుకే దావీదు తన మొదటి కీర్తనయందు దుష్టుల ఆలోచన చొప్పున నడువద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండవద్దని వ్రాశాడు. ఎంతటి నీతిమంతులైనా పాపుల వలలో చిక్కి దారి తప్పే ప్రమాదము ఉంది. అందుకనే పాపము చేయవారిని అతని వద్ద నుండి తొలగిపోమని వారితో దావీదు చెబుతున్నాడు. ఇజ్రాయేలులు వాగ్దాన దేశంలోనికి వెళుతున్న సమయంలో విగ్రహారాధన, మాంసాపేక్ష కలవారు వారిని నీతి మార్గం నుండి తప్పించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయుటకు కారణమయ్యారు. దేవుని శిక్షకు, ఉగ్రతకు లోనయ్యారు. నీతి మార్గం నుండి తప్పించే వారికి మనం ఎంత దూరముగా ఉంటే అంత మంచిది.